మేషరాశి వృత్తి ఉద్యోగ వ్యాపార మూలకంగా లాభాలు ఉన్నాయి. వృషభ రాశి వారి కార్యానుకూలతలు, ఉద్యోగంలో మార్పులు, మిథున రాశి వారికి అనుకోని ధన గౌరవ లాభాలు, కర్కాటక రాశి వారి దేవాలయ దర్శనాలు, ఉద్యోగ ప్రాప్తి, సింహరాశి వారి గృహ నిర్మాణ ప్రయత్న శుభకార్యాలు కలిసి రావడం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 9/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, నవమి గురువారం. నవమి ఉదయం 5:58 వెళ్ళిపోయింది. అనంతరం దశమి వచ్చింది. దశమి కూడా రేపు ఉదయం తెల్లవారుజామునే అంటే 4:32 వెళ్ళిపోతుంది. అశ్విని నక్షత్రం ఉదయం 11:22 వరకు, వర్జ్యం ఉదయం 7:31 నుండి 9:03 వరకు, రాత్రి వర్జ్యం 8:37 10:09 వరకు, దుర్ముహూర్త ఉదయం 9:55 10:46 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:07 3:59 వరకు ఒక దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 6:35, అమృత గడియలు తెల్లవారుజాము 4:26 5:58 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:10 నుండి 7 వరకు, సాయంకాలం 4:30 నుండి 5:10 వరకు శుభకాలం. శుకర్మయోగం ఉదయం 7:20, వైద్యుతి తెల్లవారుజాము 4:09, గరంజి ఉదయం 5:54, వని సాయంత్రం 5:13, భద్ర తెల్లవారుజాము 4:32. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వృత్తి ఉద్యోగ వ్యాపార మూలకంగా లాభాలున్నాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వృషభ రాశి వారి కార్యానుకూలతలు, ఉద్యోగంలో మార్పులు, బదిలీలు, ఉద్యోగాభివృద్ధి, ధనలాభం. మిథున రాశి వారికి అనుకోని ధన గౌరవ లాభాలు, సంఘంలో గుర్తింపు ఉంటుంది మీకు. కర్కాటక రాశి వారి దేవాలయ దర్శనాలు, ఉద్యోగ ప్రాప్తి, స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది మీకు ఇప్పుడు. సింహరాశి వారి గృహ నిర్మాణ ప్రయత్న శుభకార్యాలు కలిసి రావడం, కుటుంబంతో ఆనందంగా ఉండే అవకాశాలు. కన్యారాశి వారి రాని బాకీలు వసూలవడం, రుణములు తీరే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. తులారాశి వారి కుటుంబ సమస్యలు తొలగిపోవుట, దైవానుగ్రహం, దైవభక్తి, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి గతంలో చేసే రుణాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు తీర్చగలుగుతారు, దానివల్ల ఆనందంగా ఉంటారు. కార్యజయం కూడా ఉంది. ధనస్సు రాశి వారి కొత్త పనులు పూర్తవడం, కొత్త ప్రదేశాలు సందర్శించడం, కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మకర రాశి వారి స్వల్ప ధన వ్యయము, శ్రమ అనంతర లాభాలు. కుంభరాశి వారి స్థిరాస్తుల వల్ల లాభాలు కలుగుతుంది, స్థిరాస్తులు వృద్ధి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి వారికి అధిక ఖర్చులు, అనవసర ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈరోజు దశమి ఉదయం 5:55 నవమి ఉంది, వెళ్ళిపోయింది. దశమి పూర్తిగా ఉంది. ఈరోజే దశమి చేయాలి. రేపే ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు రేపే ఏకాదశి చేయాలి. దశమి గురువారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం.